తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. నూతన సంవత్సరానికి సంబంధించి 2025 కనుక చూసుకుంటే 12 రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి మా రాశివారు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అండ్ దాంతోపాటు వ్యాపారాల్లో, పెట్టుబడులు, ఆరోగ్యరీత్యా, వివాహరీత్యా, సంతానరీత్యా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉంటుంటారు. మరి ఈ నూతన సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఒక్కొక్క రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలో మనతో పాటు ఉమా దేవరకొండ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. కర్కాటక రాశి వారి కనుక మనం చూస్తే 2025 నూతన సంవత్సరానికి సంబంధించి ప్రతి ఒక్కరూ మనల్ని అడుగుతుంటుంటారు. వివాహరీత్యా, సంతానరీత్యా, ఆరోగ్యరీత్యా, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉండబోతుంది, బిజినెస్ చేసే వాళ్ళం మేము కంబైన్డ్గా చేయొచ్చా, అసలు పెట్టుబడులు పెట్టొచ్చా, వివాహ విషయంలో మేము ఈ టైంలో స్టెప్ తీసుకోవచ్చా అన్న విషయాలు అడుగుతూ ఉంటుంటారు. ఓవరాల్గా ఈ సంవత్సరంలో వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ఇంకా కర్కాటక రాశి విషయానికి వస్తే అండి, పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష, పూర్తిగా 4 పాదములు కర్కాటక రాశిలో ఉంటాయి. ఈ కర్కాటక రాశికి జరిగినటువంటి 2 సంవత్సరాల నుంచి కూడా అష్టమ శని దోషం వేధిస్తోంది వీళ్ళని. అష్టమస్య ప్రాణ సంకట అంటారు. అంటే అష్టమ స్థానంలో శని ఉంటే కనుక ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టడం కానీ, వీళ్ళకి మారక దశ నడవడం కానీ నడుస్తుంది. చాలామంది దీన్ని తేలిగ్గా ఉంటుందిలే, వస్తుందిలే అనుకోవచ్చు. కానీ కర్కాటక రాశిలో వచ్చేటువంటి అష్టమ శని చాలా ప్రమాదకరమైంది. చాలామంది సడన్గా ఆరోగ్య సమస్యలు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత హార్ట్కి స్టంట్ వేయడము, కిడ్నీ ప్రాబ్లం ఉంది, లివర్ ప్రాబ్లం ఉంది అని చెప్పడము, ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు వచ్చినట్టు వచ్చి అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వస్తుంటారు. అది ఇలాంటి దశలోనే జరుగుతూ ఉంటాయి. మీ యొక్క అంతర్గత జాతకంలో మీరు మారక దశలో ఉన్నట్లయితే నేను మరీ చెప్తున్నాను, కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్చి 30 దాకా చాలా జాగ్రత్తగా ఉండాలి. మారక దశ అంటే ఇంకా లాస్ట్ స్టేజ్ అని అర్థం అండి. అది వయసుతో సంబంధం లేదు. 20 సంవత్సరాల వాళ్ళు చనిపోవడం మనం చూడట్లేదా? సో వయసుతో సంబంధం లేదు. మారక దశ, ఈ అష్టమ శని 2 ప్రాణాంతకమైనవి. అయితే మార్చి 30 దాకా అష్టమ శని ఉంది. మార్చి 30 ఆఖరి తేదీ. సో అప్పటిదాకా మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాహన ప్రమాదాలు అయ్యేటువంటి యోగం ఉంది కాబట్టి, అంటే వాహన ప్రమాదాలు కాదు, ఎలాంటి ప్రమాదాలైనా యోగం ఉంది కాబట్టి చాలా అప్రమత్తంగా వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు హెల్మెట్ పెట్టుకుని చాలా జాగ్రత్తగా వెళ్ళి రావడము. దాంతోపాటు ఇంట్లో ఉన్నప్పుడు కూడా బలమైనటువంటి వస్తువులు లేదా ఏం చేసినా సరే, చాలామందికి నేను జాతకం చూసే క్రమంలో అష్టమ శని నడుస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండండి, వాహన ప్రమాదాలు అవుతాయని చెప్తే ఓకే, వాళ్ళు వాహన ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఒక వ్యక్తి అయితే ఒక ఇన్వర్టర్ బ్యాటరీ పైకి లేపుతూ దాన్ని మోయలేక పడిపోయాడు, నడుము విరిగిపోయింది అతనికి. అంటే కంప్లీట్గా ఆయన బెడ్ రెస్ట్ అండి. ఇప్పుడు అంటే అష్టమ శని అనేది మనం ఏదైతే ఊహించమో ఆ రకంగా వస్తుంది. సో మనం ప్రాబబిలిటీగా ఎన్నైతే జాగ్రత్తగా ఉండాలో అన్నిటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం నేను ఆ ఎక్స్పీరియన్స్తో కూడా, అనుభవంలో జరిగినటువంటి విషయాలు కూడా చెప్పేది దానికోసమే. ఇంట్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. జారి పడిపోవడం కూడా ఎక్కడికైనా దారి తీయచ్చు, మనం చెప్పలేమండి. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ అష్టమ స్థానము అప్పుల్లో ముంచేస్తుంది సడన్గా. అష్టమ స్థానం అంటే సడన్ చేంజెస్ అండి. ఇప్పుడు ఈ నిమిషం మనం ఇలా ఉంటాం, మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది, మొత్తం సిచ్యువేషన్ అంతా మారిపోతుంది. సో దట్ ఈస్ అష్టమ స్థానం అండి. సిచ్యుయేషన్ వెంటనే చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇలా కూర్చుంటాం, అష్టమ స్థానం చాలా బలంగా ఉంది అనుకోండి, మనకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మనకు ఫోన్ కాల్ వచ్చి నీకు జాబ్ వచ్చింది, సాఫ్ట్వేర్ కంపెనీలో 1 లక్ష రూపాయల శాలరీ, మొత్తం ఇక్కడి నుంచి నా జీవితం అంతా మారిపోతుంది, నా ఫ్యామిలీ స్టేటస్ మారిపోతుంది. ఎందుకంటే అందరూ రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు, ఇంకా అప్పులు ఏమైనా ఉంటే తీరిపోతాయి, అన్నీ ఒక స్టేజ్ అంతా మారిపోతుంది. అష్టమ స్థానం చేసేటువంటి గారడి సడన్ చేంజెస్ ఇచ్చేస్తుంది. అదేవిధంగా అష్టమ స్థానం ఇప్పుడు ఏదైతే కర్కాటక రాశిలో వాళ్ళు ఉన్నారో వాళ్ళకి యొక్క అష్టమ శని ప్రభావం వల్ల ప్రతి విషయము లోపలే దాచేసుకుని, అంటే మానసిక ఒత్తిడి అనేది ఎక్కువ ఉంటుందండి మార్చి 30 దాకా అండి. అందులోనూ శని వెళ్ళిపోతున్నాడు కదా మార్చి 30తో, ఏదో విధంగా ఒక మచ్చ పెట్టి వెళ్దామని చూస్తాడు. మీరు పలానా ఒక 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత కర్కాటక రాశి వాళ్ళని పిలిచి ఈ అష్టమ శని నడిచేటువంటి రోజులు ఆ సంవత్సరం గుర్తు చేసి, ఈ సంవత్సరంలో నీకు ఏదైనా గుర్తుందా అంటే టక్కని చెప్తారండి. ఆ టైంలో నాకు అలా జరిగింది, ఆ టైంలో ఇలా జరిగింది, గుర్తు ఉండేటువంటి సంఘటనలు జరుగుతాయి. అది మార్చి 30 దాకా చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్చి 30 తరువాత ఈ యొక్క అష్టమ శని దోషం వెళ్ళిపోతుంది. గురుడు మిథున రాశిలోకి వస్తున్నాడు కాబట్టి కొంచెం ఆర్థికంగా నష్టపోవడము, ఆర్థికంగా అప్పులు చేయడము, రుణాలు చేయడము, లేకపోతే ఏదైనా కొత్త వస్తువు కొనుక్కుని దానికోసం లోన్స్ అప్లై చేయడము, ఇలాగా ఫైనాన్షియల్గా కొంచెం దెబ్బ అనేది కనబడుతుంది. అంటే కొంచెం ఇబ్బంది అనేది కనబడుతుంది తప్పకుండా. అది ఎప్పటిదాకా ఉంటుంది? అక్టోబర్ నెల దాకా ఉంటుంది. అక్టోబర్ నెల తర్వాత మళ్ళీ పుంజుకుంటారు. కర్కాటక రాశి వాళ్ళకి మళ్ళీ గ్రోయింగ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది అక్టోబర్ తర్వాత. అక్టోబర్ తర్వాత మళ్ళీ ఆకస్మికంగా ధనం రావడము,
సో తర్వాత వారి యొక్క అంతర్గత జాతకం బట్టి ఈ అక్టోబర్లో కూడా వాళ్ళ జాతకంలో యోగకారక దశ నడుస్తుంది అనుకోండి, ఈ అక్టోబర్లో కూడా అంత ఇబ్బంది ఏం చూడకపోవచ్చు. కానీ బేసికల్గా యూజువల్గా అక్టోబర్ తర్వాత ఇంకా చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఫైనాన్షియల్గా అవ్వచ్చు, వ్యాపారం విషయంలో అవ్వచ్చు. ఇందాక మీరు పార్ట్నర్ అనేటువంటి విషయాన్ని ఎత్తారు, ఉమ్మడిగా చేయాలా లేకపోతే మామూలుగా చేయాలా అనేది. సో ఇక్కడ అక్టోబర్ లోపు కనుక పెట్టుకునేటువంటి ఆలోచన ఉంటే పార్ట్నర్షిప్ పెట్టొద్దు, ఇండివిజువల్గానే వెళ్ళాలి. ఇండివిజువల్గా వెళ్ళాలి. అక్టోబర్ తరువాత మీరు ఏదైనా వ్యాపారం కానీ ఏదైనా అనుకుంటే, ఒక విషయం పెట్టాలనుకుంటే మీరు పార్ట్నర్ పెట్టుకోవచ్చు తప్పకుండా. మిగిలిన విషయం అంతా అంతర్గత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. ఆ పార్ట్నర్ యొక్క జాతకం ఎలా ఉంది, దరిద్రం ఉందా లేదా, అంటే ఆ పార్ట్నర్ జాతకం ఎలా ఉంటే మనకు సంబంధం ఏంటంటే మనకు బాగుంది కదా అనుకుంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఇంట్లో ఒక యజమాని ఉన్నాడు అనుకోండి, ఒక కష్టపడి ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఫ్యామిలీని పోషిస్తున్నాడు అనుకోండి, ఆ యజమాని జాతకంలో సంపాదించే యోగం ఉంది, మిగతా వాళ్ళ జాతకంలో తినే యోగం ఉంది. ఓకేనండి. ఆయన సంపాదిస్తున్నాడు కాబట్టే వీళ్ళు తింటున్నారు, అనుభవిస్తున్నారు. అంటే వీళ్ళ యొక్క అనుభవించేటువంటి స్థితి ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన జాతకం మీద ఆధారపడింది. ఆయన లేకపోతే ఆయన పక్కకి తీసేస్తే వీళ్ళు జీరో. అంటే ఒక జాతకం వాళ్ళ మీద పాజిటివ్ ఎఫెక్ట్ అని చూపిస్తోంది. అదే జాతకం బాగోకపోతే వ్యాపారంలో తీవ్రమైన నష్టాన్ని తీసుకొస్తుంది. ఏ వ్యక్తిలో అయితే దరిద్ర యోగం ఉంది అనుకోండి, ఆ వ్యక్తి దరిద్రం అంతా ఇతనికి అంటుకుంటుంది. తప్పకుండా ఆ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అది కూడా తప్పకుండా చూసుకుని అంతర్గత జాతకాన్ని చెక్ చేసుకున్న తర్వాత అప్పుడే డిసైడ్ అవ్వాలి. సో బిజినెస్ విషయంలో మాత్రం కొలాబరేట్ అయ్యే ముందు 1-2 సార్లు థింక్ చేయాలి. అండ్ అంతర్గత జాతకం కూడా చూపించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాశి వారైతే ఖచ్చితంగా. అయితే కర్కాటక రాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో శివుడికి మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో అన్నాభిషేకం చేయించండి. అన్నాభిషేకం చేయిస్తే శివుడి యొక్క అనుగ్రహం తొందరగా కలుగుతుంది. వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఆర్థికంగా అవ్వచ్చు, ఏదైతే తెలుసో తెలియకో చేసేటువంటి చిన్న చిన్న తప్పుల వల్ల వీళ్ళకి వచ్చేటువంటి సమస్యలు అవ్వచ్చు, అవన్నీ కూడా తొలగిపోతాయి. అన్నాభిషేకం వీళ్ళకి బెస్ట్ రెమెడీ అండి. సో మీరు అన్నట్టుగానే ప్రతి ఒక్క రాశి వాళ్ళు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిహారం చెప్తూ ఉన్నాము, ఒక్కొక్క దేవుని దర్శించమని మనం చెప్తూ ఉన్నాము. కొంతమందికి అంతర్గత జాతకం చూసిన తర్వాత కొన్ని పూజలు చేయాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది, హోమాలు చేయాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. అది మీరు ఏ విధంగా చేస్తూ ఉంటుంటారు? ఎవరైనా మీ దగ్గరకు వచ్చి వివాహానికి, సంతానానికి, దాంతోపాటు ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉంటుంటాయి, కొన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతూ ఉంటుంటారు. కొంతమందికి రిలేషన్షిప్లో విభేదాలు ఉంటుంటాయి, దానివల్ల సఫర్ అవుతుంటుంటారు. కొంతమందికి సూసైడల్ టెండెన్సీ వస్తూ ఉంటుంది, డిప్రెషన్కి వెళ్తూ ఉంటుంటారు. ఇవన్నీ కూడా మన జాతకరీత్యా ఎక్కడో అక్కడ ఏదో చేయాల్సింది చేయకపోవడం వలన, లేదు అంటే మీరు అన్నట్టుగా పూర్వజన్మ నుంచి వచ్చిన కర్మ ఫలితాల వలన అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. వాటిని ఓవర్కమ్ చేయాలి అంటే అంతర్గత జాతకం ఏ విధంగా బేస్ చేసి చూస్తారు మీరు? ఏ విధంగా వాళ్ళకి పరిహారాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారు? అంతర్గత జాతకంలో మనకి ఇప్పుడు 12 రాశులు ఉన్నట్టుగానే 12 భావాలు ఉంటాయండి, 12 హౌసెస్ ఉంటాయి. ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క అంశాన్ని సూచిస్తూ ఉంటుంది. అలా మనం పుట్టిన దగ్గర నుంచి మనం అనుభవించేటువంటి క్రమంలో ఏ అంశమైనా సరే ఈ 12 రాశుల్లో 12 భావాల్లోనే ఉంటుంది. ఆఖరికి చనిపోయిన తర్వాత ఏ గతి పొందుతాం కూడా జాతకం చూసి చెప్పేయచ్చు. మనం పూర్వజన్మలో ఎలాంటి పుణ్యాన్ని తెచ్చుకున్నాము, ఎలాంటి పాపాన్ని తెచ్చుకున్నాము కూడా జాతకం చూసి చెప్పేయచ్చు. అంటే మొత్తం ప్రతిదీ కూడా జాతకంలో అవైలబుల్గా ఉంటుంది. మనం చూసేటువంటి మనకు తెలియాలి తప్ప ప్రతిదీ ఉంటుంది. అయితే ముందుగా ఆరోగ్య సమస్యలను లగ్నం నుంచి మనం డిసైడ్ చేయొచ్చండి. లగ్న భావం చూసి అతను ఆరోగ్యవంతుడా, చూడడానికి ఫిజికల్గా ఎలా ఉంటాడా, హైట్గా ఉంటాడా, పొట్టిగా ఉంటాడా, పొడుగ్గా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, బక్కగా ఉంటాడా, ప్రతిదీ చెప్పొచ్చు. ఆయన గుణం ఏంటి, గణం ఏంటి, అతను ఎలా మాట్లాడతాడు, సాఫ్ట్గా ఉంటాడా, హార్ష్గా ఉంటాడా, మంచోడా, చెడ్డోడా, మ్యానిపులేటరా, ప్రతిదీ చెప్పొచ్చు. రెండవ స్థానం ధనస్థానాన్ని చూసి సంపాదిస్తాడా, సంపాదించి దాచుకోగలడా, ఎలాంటి సంపాదన, అక్రమ సంపాదన ఉంటుందా, సక్రమ సంపాదన ఉంటుందా, కుటుంబంతో ఎలా ఉంటుంది. కుటుంబాలు 2 ఉంటాయండి. ఒకటి పెళ్ళి కాకముందు తల్లి, తండ్రి, తమ్ముడు, అన్నయ్య, అక్క, చెల్లి, తిను. అదేవిధంగా పెళ్ళి అయిన తర్వాత భార్య, భర్త, కొడుకు, కూతురు, మనవలు, ఈ ఫ్యామిలీ ఉంటుంది. ఈ రెండో స్థానాన్ని చూసి తల్లి, తండ్రి ఎలా ఉంటారు, ఆ ఫ్యామిలీతో వీళ్ళ యొక్క కనెక్షన్ ఎలా ఉంటుంది. చిన్న వయసులోనే ఇల్లు వదిలేసి పారిపోతాడా, ఇంట్లో ఉంటాడా, ఇంట్లో ఉంటే సక్రమంగా ఉంటాడా, ఇంట్లో ఏమైనా ఇబ్బందులు పెడతాడా వాళ్ళని, వీళ్ళ వల్ల ఈ యొక్క జాతకుడి వల్ల తల్లిదండ్రులకైనా ఇబ్బందులు వస్తాయా అనే విషయాన్ని చెప్పచ్చు. ఇంకా మూడో స్థానం చూసి ఇతని పట్టుదల ఎలా ఉంటుంది, ఇతని యొక్క స్థాయి, సంకల్ప శక్తి ఏ విధంగా ఉంటుంది, ఇతని పరాక్రమం ఏంటి, ఈయన బలంగా ఉంటాడా, వీక్గా ఉంటాడా, తరువాత ఇతను పనిచేసే చోట కొలీగ్స్తో ఇతని రిలేషన్ ఎలా ఉంటుంది, తరువాత ఇతనికి సోదరులు ఉంటారా, సిబ్లింగ్స్ ఏమైనా ఉంటారా, అక్క, చెల్లి, తమ్ముడు ఏమైనా ఉంటారా, ఉంటే వాళ్ళతో రిలేషన్ ఎలా ఉంటుంది, లాభసాటిగా ఉంటుందా, నష్టం కలిగిస్తుందా చెప్పొచ్చు. 4వ స్థానాన్ని చూసి కుటుంబము, తల్లికి ఇతనికి రిలేషన్ ఎలా ఉంటుంది. ఒకవేళ తల్లి యొక్క జాతకం లేదు అనుకోండి, ఈయన యొక్క జాతకం తీసుకుని 4వ స్థానం ద్వారా చంద్రుడి యొక్క గతి ద్వారా ఆ యొక్క తల్లి ఏం చేస్తుంది, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటాయా, వస్తాయా, ఇతని వల్ల ఆమె ఏమైనా ఇబ్బంది పడుతుందా చెప్పచ్చు.
4వ స్థానంలో వల్ల ఇతను గృహయోగం ఉంటుందా, ఈ అపార్ట్మెంట్ కొంటాడా, హౌస్ కొనుక్కుంటాడా, లేకపోతే కొన్న ఇల్లు అమ్మడానికి దీనికి లేకుండా చాలామంది కబ్జాలకు అయ్యి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అలా ఉండిపోతాయి. అలాంటి స్థితిలోనే ఉంటుందా, ఇల్లు కట్టే క్రమంలో ఎన్ని సంవత్సరాలు కష్టపడతాడు, అసలు గృహయోగం ఉందా లేదా, జీవితాంతం అద్దెంట్లో కూడా ఏడుస్తాడా అనే విషయం కూడా చెప్పొచ్చు. ఇంకా పంచమ స్థానాన్ని చూసి లవ్ మ్యారేజ్ అవుతుందా, అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుందా, ఇతని నడవడిక ఎలా ఉంటుంది, బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇతని యొక్క మాట్లాడే తత్వం ఎలా ఉంటుంది, ఇతనికి సంతాన యోగం ఉందా లేదా, అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడుతుందా, ఎంత లేటుగా పుడతారా తొందరగా పుడతారా, పుట్టిన తర్వాత వాళ్ళకి కలిసి వస్తుందా లేకపోతే నష్టం కలుగుతుందా. పంచమ స్థానాన్ని చూసి మంత్రస్థానం కాబట్టి ఈ వ్యక్తి ఏ దేవతను ఆరాధన చేస్తే ఇతనికి సిద్ధిస్తుంది మంత్రము, ఏ మంత్రం ఆరాధన చేస్తే మంత్రశక్తి ఉంది, మంత్రబలం అందుతుంది అనే విషయాన్ని చెప్పొచ్చు. 6వ స్థానాన్ని చూసి షష్ఠ స్థానం శత్రు రోగ రుణస్థానం కాబట్టి శత్రువులు ఉంటారా, బయట శత్రువులు ఉంటారా, ఇంట్లో శత్రువులు ఉంటారా, కుటుంబంలో చాలామంది వెన్నుపోటు పొడుస్తుంటారు, అలాంటి శత్రువులు ఉంటారా, బయట శత్రువులు ఎవరైనా పగబట్టి ఉంటారా, లేకపోతే అంతఃశత్రువులు కామ క్రోధ లోభ మోహ మదమాత్సల్యాలు శత్రువులుగా మారి తను ఇబ్బంది పెట్టి స్వయంకృతాపరాధం చేసుకునేలా చేస్తాయా అనే విషయాన్ని మనం చెప్పొచ్చు. రోగాలు వస్తాయా, ఎలాంటి రోగాలు వస్తాయి, కిడ్నీలు పోతాయా, లంగ్స్ పోతాయా, లివర్ పోతుందా, కంటి సమస్యలు వస్తాయా, సైనస్ ప్రాబ్లం వస్తుందా, లెగ్ పెయిన్స్ వస్తాయా, సయాటిగా వస్తుందా, స్పాండిలైటిస్ వస్తుందా చెప్పొచ్చు. తరువాత అప్పులు సక్రమంగా చేస్తాడు. చాలామంది బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కోసం అప్పులు చేసి పెట్టుబడి పెడుతుంటారు, అది అప్పుల్లో క్యాలిక్యులేషన్ రాదు. ఒక బిజినెస్ కోసం చేసేటువంటి సక్రమమైన రుణం అది, సో అది అప్పుల్లోకి రాదు. అలాంటి రుణాలు చేస్తాడా, లేకపోతే తాగేసి విచ్చలవిడిగా తిరుగుతూ జోదం ఆడుతూ చేసేటువంటి అప్పులు చేస్తాడా, అప్పులు తీర్చగలడా లేదా, రుణాలు ఎలాంటి రుణాలు ఉంటాయి చెప్పొచ్చు. సప్తమ స్థానాన్ని చూసి ఇతను బిజినెస్ చేస్తాడా, బిజినెస్ చేసే యోగం ఉందా, కలిసి వస్తుందా లేదా చెప్పొచ్చు. సప్తమ స్థానం చూసి వచ్చే భార్య ఏ దిశ నుంచి వస్తుంది, ఎలాంటి గుణగణాలు ఉంటాయి, అందంగా ఉంటుందా చండాలంగా ఉంటుందా, లేకపోతే భార్య వచ్చిందో కలిసి వస్తుందా కలిసి రాదా, అసలు భార్యతో కలిసి ఉంటాడా కలిసి ఉండడా, ఇద్దరికి సౌఖ్యం ఉందా లేదా అనే విషయాన్ని చెప్పొచ్చు. అష్టమ స్థానాన్ని చూసి తన సీక్రెటివ్ మైండ్ సెట్ ఉందా, లోపల ఎన్ని విషయాలు దాచుకుంటాడు, బయట కనిపించే వ్యక్తి ఇంకొక వ్యక్తి ఏమైనా ఉన్నాడా, అంటే ఏమైనా డిప్రెషన్, ఇతని మానసిక స్థితి ఎలా ఉంటుంది, మానసిక ధైర్యం ఎలా ఉంటుంది, తర్వాత ఇతనిలో జరిగే మార్పులు ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతూ ఉంటాయి, ఇతని ఆయుష్ ఎంత ఉంటుంది, ఆయుష్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. భాగ్యస్థానాన్ని చూసి ఇతను తండ్రి ఏం చేస్తుంటాడు, తండ్రి వల్ల ఇతనికి లాభం వస్తుందా నష్టం వస్తుందా, అసలు తండ్రి వల్ల ఇద్దరికి రిలేషన్ బాగుంటుందా బాగోదా, ఇతను పూర్వజన్మ నుంచి ఎంత పుణ్యాన్ని తీసుకొని వచ్చాడు, ఇతనికి సంపాదించే యోగం ఉందా లేదా, 10 మందికి పెట్టే యోగం ఉందా, 10 మంది దగ్గర అడుక్కోవడం లాంటివి చేస్తాడా, అంటే అతని యొక్క స్థితి, ఆర్థిక స్థితి, సంపాదించేటువంటి భాగ్యస్థానం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని భాగ్యస్థానం 9వ స్థానం చూసి చెప్పొచ్చు. తర్వాత 10వ స్థానానికి వెళ్ళేసరికి వృత్తి కర్మ, ఇతను జీవితాంతము లేబర్ పని చేసుకుంటూ బతుకుతాడా, లేకపోతే జీవితాంతం షార్ట్ కట్లో ఫాస్ట్గా ఎదిగిపోతాడా, అసలు ఏ పని చేస్తాడు, బిజినెస్ చేస్తాడా ఉద్యోగం చేస్తాడా, బిజినెస్ చేస్తే ఏ రకమైన బిజినెస్ చేస్తాడు. చంద్రుడు వచ్చాడు అంటే డైరీ ఫామ్ అవ్వచ్చు, లేకపోతే ఫుడ్ బిజినెస్ అవ్వచ్చు, బుధుడు వచ్చాడంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అవ్వచ్చు, కుజుడు వచ్చాడంటే అగ్రికల్చర్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు. ఇలా అన్ని రకాలటువంటి అంశాల మీద మనం గమనించిన తర్వాత ఏ బిజినెస్ చేస్తాడో, అసలు చేస్తాడా చేయడా, వృత్తి జీవితాంతం చాలామంది సెటిల్మెంట్ ఉండదు, వచ్చినటువంటి ఆస్తిని అలా గడిపేస్తూ ఉంటారు. ఆ రకమైన పరిస్థితుల్లో ఇతను ఉంటాడా. లాభస్థానాన్ని చూశాక ఇతను ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంటుంది, ఇతను ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఫ్రెండ్స్లో ఇతనికి పనికొచ్చే వాళ్ళు ఉంటారు, ఇతను మోసం చేసే వాళ్ళే ఉంటారా. ఏ 11వ స్థానంలోనో ఏ కేతు ఉన్నాడు అనుకోండి సర్వనాశనం అయిపోతాడు, చెడు సహవాస దోషం పడుతుంది. కాబట్టి 11వ స్థానంలో రవి కుజుడు లేకపోతే ఆ యొక్క భావాన్ని గమనించిన తర్వాత అలాంటి మంచిది ఏమైనా ఉంటే కనుక పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాల వల్ల గొప్ప స్థాయికి వెళ్ళిపోతాడు, ఆ రకమైనటువంటి ఉంటుంది. ఇంకా 12వ స్థానం చూసిన తర్వాత ఇతనికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటాయా, లేకపోతే దేశం దాటి బయటకు వెళ్ళి విదేశ యోగం ఏమైనా ఉందా, లేకపోతే 12వ స్థానం తర్వాత ఖర్చు ఎలా పడతాడు, లగ్జరీ కోసం ఖర్చు పెడతాడా, దేనికోసం ఖర్చు పెడతాడు, నిద్ర ఎలా పోతాడు, ప్రశాంతమైన నిద్ర ఉంటుందా ఉండదా, ఇతను సుఖాన్ని జీవితంలో సుఖాన్ని అనుభవించడా, చనిపోయిన తర్వాత మోక్షానికి వెళ్తాడా, మరి నరకానికి పోతాడా, ఏ జన్మ ఎత్తుతాడు అనే విషయాన్ని కూడా ప్రతిదీ డీప్ అనలైజ్ చేసి మనం చెప్పొచ్చు. ఇది అనలైజ్ చేసిన తర్వాత ఏ గ్రహం దానికి కారణం అవుతోంది, ఏ గ్రహం వల్ల ఇతను ఇబ్బంది పడుతున్నారు అని చూసి ఆ గ్రహానికి సంబంధించిన అధిదైవానికి ఆ యొక్క అధిదేవత ప్రత్యదేవతలకి జపము, హోమము, దానము, మార్జనము ఇవన్నీ చేసిన తర్వాత శివుడికి రుద్రాభిషేకం చేస్తే అతనికి ఏ యోగం కావాలంటే ఆ యోగం, ఏ సమస్యతో బాధపడితే ఆ సమస్య తప్పకుండా నెరవేరుతుంది. సో 12 స్థానాలు మనం చూసి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందని చెప్పే అవకాశం మన దగ్గర ఉంటుంది. ఓకే, పూజలు కావాలన్నా మీరు నిర్వహిస్తూ ఉంటుంటారా అండి? నిర్వహిస్తుంటారు. ఓకే, సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో ఈ రాశి వారు కనుక మీరు ఒకసారి అంతర్గత జాతకం చూయించుకోవాలి అనుకున్నా, ఒకసారి ఉమాదేవరకొండ గారిని కలవాలి అనుకున్నా డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ కనుక కాంటాక్ట్ చేస్తే టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో నమస్తే మచ్. అండి.